ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. టుడే బ్లాగ్ ఏంటంటే జంతికలు చేద్దామని ప్రిపరేషన్కి రెడీ అవుతున్నా అండి. ఓకేనా? సో ముందుగా 1 కప్ శనగపిండి, 1 కప్ కూడా కాదు 3/4 కప్ అండి ఇది శనగపిండి. సో రైస్ ఫ్లోర్ 2 కప్స్ అండి. ఓకే, 2 కప్స్ రైస్ ఫ్లోర్ అండ్ వామండి కొంచెం ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే పాకెట్ నువ్వులండి. ఓకే, 1 స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. ఓకే, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి సాల్ట్. ఓకే ఓకే 2 టేబుల్ స్పూన్ల కారం అండి. ఓకే, అలా ఉందా, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి. సో మా టేస్ట్కి తగ్గట్టు మేము ఇలా చేసుకున్నాం. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఇంగువ. సో దీన్ని పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం. ఇది నేను గరిటెలతో అంటే 1 గరిటె అనమాట. ముందుగా ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్ ఇలా వేసుకోవాలండి. 1 అయితే సరిపోతుంది. అంటే మా క్వాంటిటీకి తగ్గట్టు మేము వేసుకుంటున్నాం. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా బాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడే వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా? ఇలా పిండి పలచనా కాకూడదు, అలా అని బాగా మెత్తగా చేయకూడదు. సో మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుతామో అలా కలిపేసుకోవాలండి. సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఏంటనేది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంతమందికి ఇలా ఈ మురుకులు చేయడం వచ్చా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను మీకు అర్థమయ్యేలా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. బట్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, హలో ఫ్రెండ్స్, చూసారా ఇలా ఇలా చేసుకోవాలి. ఇది సరే జంతికలు చూడండి. చూసారా ఇలా వేగినాక ఇలా తీసేయాలి. చూస్తున్నాను. ఓకే, చూసినారు ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి జంతికలు, మురుకలు, జంతికలు క్రిస్పీగా కావాలి. వినిపిస్తుందా అసలు? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.